హాయ్ ఫిజియో ఫోక్స్. సో ఈరోజు నేను వచ్చేసి నా ప్రాక్టీస్లో చాలా కామన్గా యూజ్ చేసే ఒక స్టేట్మెంట్ గురించి షేర్ చేయబోతున్నా అండి. ఓకే, సో మీకు కూడా చాలా యూస్ఫుల్ ఉంటుంది. నేనేమంటానంటే పేషెంట్స్కి అలా పని చేయదమ్మా, ఆ రకంగా పని చేయదు, అలా పని చేయదమ్మా అని చెప్తాను. ఓకే, ఇలా నేను ఎక్కువ వాడాల్సి వస్తుందండి నా ప్రాక్టీస్లో. ఎందుకంటే సపోజ్ నేను ఒక స్ట్రోక్ పేషెంట్ చూస్తున్నాను అనుకోండి, నా పేషెంట్ రిలేటివ్స్, నా పేషెంట్ వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు వచ్చి డాక్టర్ కొంచెం ఎక్కువ నడిపిస్తారా, ఎక్కువ నడిపియండి అంటారు. సో ఇలా చెప్పేవాళ్ళు ఉంటారు, ప్లస్ నా సలహా లేకుండా నాతో మాట్లాడకుండా నడిపించే వాళ్ళు కూడా ఉంటారండి. ఓకే, సో వాళ్ళు ఓన్గా డిసిజన్ తీసుకుంటారు, ప్లస్ నడిపిస్తారు. దానివల్ల ఏమవుతుంది, పేషెంట్ పడతారు. తొందరగా అర్లీగా నడిపించే ప్రయత్నంలో పేషెంట్ పడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఆ సైడ్ వచ్చేసి అప్పర్ బాడీ, లోవర్ బాడీ, ట్రంక్ అన్నిట్లో స్ట్రెంగ్త్ రావాలి, కంట్రోల్ రావాలి, ప్లస్ వేరే సైడ్తో కోఆర్డినేషన్లో వర్క్ చేయాలి. సో అది కాకముందే వీళ్ళు అర్లీగా నడిపిస్తారు. వాళ్ళ ఉద్దేశం మంచిదే, అనుకోవడం ఏంటంటే ఎక్కువ నడిపిస్తే మంచి నడక వస్తుందని. ఓకే, సో ఉద్దేశం మంచిదే, బట్ అది చాలా కాంప్లికేషన్ తెస్తుందండి. ఎందుకంటే పేషెంట్ పడిపోతారు. దట్ ఈస్ వై ఐ సే అలా పని చేయదు. I hope you find the video useful and interesting. If you like it, share it guys. See you in the next video.